ఎవడో క్రిమినల్ ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన నీ కూర్చొని నేను వెనకేసుకు రావాలా? 2 days వీళ్ళ దగ్గర ఉంచుకుంది కూడా అతనితో ఉన్నట్టు మా డాడీ కాల్ చేసి చెప్పారు. 4-5 days నుంచి తనతో ఉంది ఒక రూమ్ లో, ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసరికి మా డాడీ కోపం వచ్చి శిక్షణకి వచ్చి సార్తో మాట్లాడితే మీరు ఇలా సంతకం పెట్టండి, వాడిని బయటికి రానుకొని చూసుకుంటాం, వాడికి మేము ఇలా వేస్తాం అలా వేస్తామంటే మా డాడీ సైన్ పెట్టేశాడు. ఆ కోపం అప్పుడు పోక్సో కేసు బుక్ చేశారు అతని మీద. కాదు, ఇప్పుడు ఆ కేసు విషయాలు ఏమన్నారంటే అతను ఈ విధంగా చేయడంతో వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అనేటువంటిది ఒక ఆరోపణ. డాడీకి హెల్త్ బాగోక ఒక 4 years బ్యాక్ చనిపోయారు. అవునా? మా డాడీ చనిపోయింది రీసెంట్ గానే. ఆ కేసు విషయంలో గానీ ఈ కేసు జరిగింది 7-8 years బ్యాక్. ఒక 10 years 8 years అవుతుంది. ఓకే. సూసైడ్ చేసుకొని చనిపోవడం అంటే మా డాడీకి హెల్త్ బాగోక పారాలసిస్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు మా డాడీ. ఇంకా తర్వాత ఆ కేసు తర్వాత నా ఎడ్యుకేషన్ అయ్యింది. నెక్స్ట్ నేను పెళ్లి చేసుకున్నా, నాకు ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు. ఓకే. అండ్ మేము ఇంకా మొన్నటి వరకు కూడా నేను మాట్లాడుతూనే ఉండేదాన్ని మా బావతో కాల్స్ లో. ఇప్పుడు సాయికృష్ణ మీరు ప్రేమించుకున్న మాట వాస్తవం? వాస్తవం. ఆ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కావాలని చెప్పి కేసు పెట్టారు. అప్పుడు అలాగే నేను కోర్టులో చెప్పడానికి వస్తే నువ్వు ఇప్పుడు మా అమ్మాయి చెప్పామనుకో, మా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చావనుకో నీకు బాగోదు అది ఇది అనుకో నాకు అప్పుడు కూడా బెదిరిస్తే నేను అప్పుడు కోర్టులో కూడా జడ్జికి చెప్పాను, నేను ఇలా వస్తే కూడా నాకు ఇలా అంటున్నారండి, నాకు ఇలా చెప్తున్నారండి అని చెప్తే ఇంకా మేడం మొత్తం కనుక్కొని చూసుకొని కేసు కొట్టేశారు. అక్కడ అనేది అదేమైనా కరెక్ట్ ప్రూఫ్స్ ఉంటే కేసు అనేది కొట్టారు కదా ఈజీగా. అవును అవును అవును. మరి ప్రూఫ్స్ అనేవి ఉంటే అవేమి లేవు, అవన్నీ క్రియేట్ చేసి వాళ్ళందరికీ వారు కావాలని చేశారు అక్కడ. అబద్ధం. ఎందుకంటే హాస్పిటల్ కూడా తీసుకెళ్లి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి పోలీసు దగ్గరుండి నాకు చెకప్ చేయించారు ఒక సెక్సువల్ యాక్టివిటీ జరిగిందా లేదా అనేది. చేస్తే అక్కడ లేదని వచ్చింది. లేదని వస్తే మీరు ఎలా పెట్టేస్తారు రేప్ కేసు అక్కడ? సో అవన్నీ కూడా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు కొట్టేసింది ఈ కేసు. సబ్మిట్ చేశారు, మేము అవన్నీ మా లాయర్ తో మాట్లాడి మాట్లాడాం కాబట్టి ఆ కేసు కొట్టేశారు, రాలేదు కాబట్టి. ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన నీ కూర్చొని నేను వెనకేసుకు రావాలా? ఆ విషయంలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఈ కేసుని తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు. ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళు చూసి, మా హస్బెండ్ అని చూసి నాకు ఇబ్బందే కదా, తెలియని కూడా తెలిసేలా చేస్తున్నారు ఒక లేని దాన్ని.